ఈ యొక్క బ్యాటరీలోనే నేను కొన్ని సెట్టింగ్స్ చెప్తాను, ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అనమాట. ఇది రియల్మీ మొబైల్ ఉన్నవారు ఖచ్చితంగా చేసుకోవాలి. వీడియో కొంచెం లెంత్ అవ్వచ్చు, కానీ మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అనమాట. హై ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్, మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో బ్యాటరీ సేవింగ్ టిప్స్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఎందుకంటే చాలా మంది మొబైల్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు, కానీ మనం 100% ఛార్జింగ్ పెట్టినప్పుడు కూడా బ్యాటరీ అనేది త్వరగా అయిపోతుంది అనమాట. అంటే ఛార్జింగ్ అనేది బ్యాకప్ ఎక్కువగా ఉండకపోవడం వల్ల బ్యాటరీ అనేది తొందరగా అయిపోతుంది అనమాట. కానీ ఇందులో మనం బ్యాటరీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ సెట్టింగ్స్ మనం చేసుకున్నట్లయితే బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. అందుకోసం చెప్పేసి ముఖ్యంగా రియల్మీ మొబైల్ యూజ్ చేసే వారికి అయితే ఇది చాలా యూజ్ అవుతుంది. యాక్చువల్లీ రియల్మీ, ఒప్పో, వివో, శాంసంగ్ వీటిల్లో శాంసంగ్లో కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ మిగతా ఒప్పో, వివో అండ్ రియల్మీ, ఐక్యూ వీటిల్లో మాత్రం కొంచెం అటు ఇటుగా సేమ్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన సెట్టింగ్స్ మీరు ఫాలో అయినట్లయితే బ్యాటరీ బ్యాకప్ అనేది మీకు ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇంతకుముందు మీరు ఒకసారి ఛార్జింగ్ పెట్టినప్పుడు 10 అవర్స్లో అయిపోతే ఇప్పుడు మీకు 16 to 17 అవర్స్ లేదంటే 20 అవర్స్ వరకు రావచ్చు. ముఖ్యంగా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోను తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ అప్పుడు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా ఇప్పుడు నేను రియల్మీ మొబైల్ అయితే యూజ్ చేస్తున్నా. ఈ యొక్క రియల్మీ మొబైల్ వచ్చేసి నేను దాదాపుగా 2 years అయిన తర్వాత కూడా దీని యొక్క బ్యాటరీ హెల్త్ మనం ఒకసారి చెక్ చేసినట్లయితే, ఇక్కడ బ్యాటరీ హెల్త్ మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మాక్సిమం కెపాసిటీ 91% ఉంది. అంటే ఈ మొబైల్ కొన్న తర్వాత నేను దాదాపుగా 2 years నేను యూజ్ చేసిన తర్వాత కూడా బ్యాటరీ హెల్త్ వచ్చేసి 91% ఉంది అనమాట. అదే మనం కొత్త మొబైల్ ఉన్నప్పుడు ఏంటంటే బ్యాటరీ హెల్త్ వచ్చేసి 100% ఉంది. అలాగే మనం ఒక 6 months కానీ లేదంటే 1 year కానీ వాడినప్పుడు ఏంటంటే అది బ్యాటరీ హెల్త్ అనేది మనకు తగ్గుతూ ఉంటుంది అనమాట. 95%, 90%, 85%, 80% అట్లా తగ్గుతూ ఉంటుంది. అలా ఎందుకు తగ్గుతుంది అంటే మనం ప్రాపర్గా ఛార్జింగ్ పెట్టకపోవడం వల్ల. అంటే ఎందుకంటే చాలా మంది వచ్చేసి 100% ఛార్జింగ్ చేస్తూ ఉంటారు, తర్వాత వచ్చేసి కంప్లీట్గా బ్యాటరీ 0% అయ్యేంత వరకు కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే మనం నెక్స్ట్ టైం బ్యాటరీ ఛార్జింగ్ పెట్టినప్పుడు బ్యాటరీ మీద ప్రెజర్ పడుతుంది. అప్పుడు ఈ యొక్క బ్యాటరీ లైఫ్ అనేది తగ్గుతుంది అనమాట. అంటే ఈ యొక్క బ్యాటరీ కెపాసిటీ అనేది తగ్గుతుంది. ఇలా మన యొక్క బ్యాటరీ మీద ప్రెజర్ పడకుండా బ్యాటరీ కెపాసిటీ తగ్గకుండా ఉండాలంటే మనం కొన్ని సెట్టింగ్స్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి, ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఫాలో అయినట్లయితే మన బ్యాటరీ బ్యాకప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. చాలా ఇంప్రూవ్మెంట్ కూడా అవుతుంది. ఇప్పుడు నేను కొన్ని సెట్టింగ్స్ అయితే చెప్తాను. ఈ సెట్టింగ్స్ కన్నా మీరు 100% మీ మొబైల్లో చేసుకున్నట్లయితే ఇంత ముందు కంటే కూడా ఇప్పుడు బ్యాటరీ బ్యాకప్ అనేది పెరుగుతుంది. ముఖ్యంగా నేను ఈ యొక్క రియల్మీ మొబైల్ అయితే చూపిస్తున్నాను. రియల్మీ 11 Pro Plus అనమాట ఇది. ఈ యొక్క రియల్మీ మొబైల్లో ముఖ్యంగా కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలంటే ఇలా సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆటో బ్రైట్నెస్ అని చెప్పేసి ఇది ఆన్లో ఉంది కదా, దీన్ని ఆఫ్లో పెట్టుకోవాలి. దీన్ని ఇలా ఆఫ్లో పెట్టుకొని మీకు ఎంత బ్రైట్నెస్ అవసరమో అంత బ్రైట్నెస్ మాత్రమే ఇక్కడ మీరు సెట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆటో బ్రైట్నెస్ మీరు ఎనేబుల్ చేసి పెట్టుకున్నట్లయితే అంటే ఇది ఆటోమేటిక్గా మీకు వచ్చేసి బ్రైట్నెస్ లెవెల్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అనమాట. మీకు అవసరం లేనప్పుడు కూడా బ్రైట్నెస్ లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది. బ్రైట్నెస్ లెవెల్ ఎక్కువ పెరిగినప్పుడు ఏంటంటే మీ యొక్క బ్యాటరీ మీద ఎక్కువ ప్రెజర్ పడుతుంది. ప్రెజర్ పడినప్పుడు ఏంటంటే బ్యాటరీ ఛార్జింగ్ కూడా త్వరగా తగ్గిపోతుంది. అందుకని చెప్పేసి ఇది మీరు ఆటో బ్రైట్నెస్ను ఆఫ్ చేసుకొని మీకు ఎంత అవసరమో అంత మాత్రమే బ్రైట్నెస్ పెట్టుకొని వదిలేసేయండి. తర్వాత వచ్చేసి వీలైనంత వరకు మీ మొబైల్లో AMOLED డిస్ప్లే ఉన్నట్లయితే డార్క్ మోడ్ని యూజ్ చేయండి. డార్క్ మోడ్ యూజ్ చేసినట్లయితే మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. ఎందుకంటే మొత్తము పిక్సెల్స్ అనేది ఆన్ అవ్వవు కదా, మనకు ఎంత అవసరమో ఆ పిక్సెల్స్ మాత్రమే ఇక్కడ మనకు ఆన్ అవుతాయి అనమాట. అంటే మొత్తం డిస్ప్లే మొత్తం బ్లాక్గా కనిపిస్తుంది, మనకు అవసరమైన లెటర్స్ మాత్రం ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి AMOLED డిస్ప్లే ఉన్న వారికి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది. నార్మల్ డిస్ప్లే ఉన్న వారికి అయితే ఇది అంతగా యూజ్ అవ్వదు. అందుకని చెప్పేసి ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను లైట్ మోడ్లో పెడుతుండే, ఎందుకంటే వీడియో అనేది క్లారిటీగా రావాలి కాబట్టి. తర్వాత ఇంకొక సెట్టింగ్ వచ్చేసి ఒకసారి పైనుంచి ఇలా స్వైప్ చేసిన వెంటనే ఇక్కడ లొకేషన్ అని చెప్పేసి మనకు ఆన్లో ఉంది. తర్వాత కొంతమందికి బ్లూటూత్ ఇలా మనకు ఆన్లో ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మనము యూజ్ చేయకూడదు అనమాట. అంటే మనకు అవసరమైనప్పుడు మాత్రం వీటిని ఎనేబుల్ చేసుకొని అవసరం లేనప్పుడు ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే వీటి వల్ల కూడా మనకు బ్యాటరీ అనేది త్వరగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనకు బ్లూటూత్ ఆన్ చేసాం కదా, దీన్ని మనం ఆఫ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి
ఇక్కడ లొకేషన్ ఉంది కదా, ఈ యొక్క లొకేషన్ కూడా మనం అవసరమైనప్పుడు మాత్రం లొకేషన్ ఆన్ చేసుకుంటే ఈ యొక్క బ్యాటరీ మీద ఎక్కువ ప్రెజర్ పడకుండా ఉంటుంది, బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి మనకు అవసరం లేనప్పుడు లొకేషన్ కూడా ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. కొంచెం బ్యాక్ వచ్చిన తర్వాత సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయాలి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాటరీ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, ఇక్కడ బ్యాటరీ, ఈ యొక్క బ్యాటరీ మీద క్లిక్ చేయాలి. బ్యాటరీ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క బ్యాటరీలోనే నేను కొన్ని సెట్టింగ్స్ చెప్తాను, ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అనమాట. ఇది రియల్మీ మొబైల్ ఉన్నవారు ఖచ్చితంగా చేసుకోవాలి. వీడియో కొంచెం లెంత్ అవ్వచ్చు, కానీ మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా బ్యాటరీ మోడ్ పైన మనకు ఫస్ట్ కనిపిస్తుంది చూడండి, బ్యాటరీ మోడ్. ఈ యొక్క బ్యాటరీ మోడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ హై పర్ఫార్మెన్స్ మోడ్లో ఒకవేళ మీది సెట్టింగ్స్ ఉన్నట్లయితే దాన్ని తీసేసి బ్యాలెన్స్ మోడ్లో పెట్టుకోండి. బ్యాలెన్స్ మోడ్ కూడా అవసరం లేదనుకుంటే పవర్ సేవింగ్ మోడ్లో కూడా పెట్టుకోవచ్చు. కానీ పవర్ సేవింగ్ మోడ్లో మనం పెట్టుకున్నట్లయితే కొన్ని ఫీచర్స్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతాయి అనమాట. మీకు తెలియకుండానే కొన్ని ఫీచర్స్ వచ్చేసి మీకు అవి ఆన్ కావు. అందుకోసం చెప్పేసి బ్యాలెన్స్ మోడ్లో పెట్టుకున్నట్లయితే మీకు యాజ్ ఇట్ ఈస్గా ఇంతకుముందు మొబైల్ పనిచేస్తున్నట్టే సేమ్ ఫీచర్స్ అనేది పనిచేస్తాయి, కానీ మనకు బ్యాటరీ లైఫ్ అనేది కొంచెం పెరుగుతుంది అనమాట. ఎలాగంటే ఇక్కడ హై పర్ఫార్మెన్స్ మోడ్లో ఉన్నట్లయితే క్యాన్ లాస్ట్ అబౌట్ 1 day 10 hours 12 minutes ఉంది కదా, అదే కన్నా బ్యాలెన్స్ మోడ్లో పెట్టుకున్నట్లయితే 1 day 11 hours 43 minutes, అంటే 2 hours మనకి ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. అదే పవర్ సేవింగ్ మోడ్లో పెట్టుకున్నట్లయితే మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది ఇంకా 2 hours పెరుగుతుంది. మీకు ఇప్పుడు బ్యాటరీ అనేది ఓన్లీ 20% ఉంది, మీ దగ్గర బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఆప్షన్ లేదు, అంటే ఎక్కడైనా జర్నీలో ఉన్నారు లేదంటే బయట ఉన్నారు, ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఆప్షన్ లేదు. అలాంటప్పుడు మీరు సూపర్ పవర్ సేవింగ్ మోడ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోవాలి. దీన్ని ఎనేబుల్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ 1 day వచ్చే బ్యాటరీ మీకు 2 day వస్తుంది అనమాట, అంటే 2 days వస్తుంది అనమాట, అంటే 2 రోజుల వరకు మీకు పనిచేస్తుంది. ఎందుకంటే మీకు సిస్టమ్ యాప్స్ ఇవన్నీ కూడా పనిచేయవు, ఓన్లీ కాలింగ్ వరకు అయితే మీకు పనిచేస్తుంటుంది. ఇంపార్టెంట్ అయిన యాప్స్ మాత్రమే మీరు అవి ఓపెన్ చేస్తేనే అవి మీకు రన్ అవుతాయి అనమాట. అలా మీరు బ్యాటరీ బ్యాకప్ అనేది పెంచుకోవచ్చు. అంటే మీకు అవసరమైనప్పుడు, మామూలుగా డైలీ ఇంట్లో ఉంటే మీరు ఓన్లీ బ్యాలెన్స్ మోడ్లో పెట్టుకోండి. బయటికి వెళ్ళినప్పుడు 20% మాత్రమే ఛార్జింగ్ ఉండి బ్యాటరీ ఛార్జింగ్ చేయడానికి ఆప్షన్ లేనప్పుడు మాత్రమే సూపర్ పవర్ సేవింగ్ మోడ్ అనేది మీరు ఆన్ చేసుకోవాలి. నెక్స్ట్ పవర్ సేవింగ్ సెట్టింగ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్ ఎగ్జిట్ పవర్ సేవింగ్ మోడ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఎనేబుల్ చేసుకున్నట్లయితే మీరు ఎప్పుడైనా కూడా ఛార్జ్ తక్కువ ఉంది అని చెప్పేసి మీరు పవర్ సేవింగ్ మోడ్లో పెట్టుకుని ఉంటారు, కానీ దాన్ని అలాగనే వదిలేస్తారు అనమాట. వదిలేసినప్పుడు మీరు ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ మీరు ఛార్జింగ్ పెడతారు కదా, ఛార్జింగ్ పెట్టినప్పుడు ఏంటంటే మీకు ఎప్పుడైతే 90% వరకు ఛార్జ్ అవుతుందో మీ మొబైల్, ఆటోమేటిక్గా అది బ్యాలెన్స్ మోడ్లోకి కన్వర్ట్ అవుతుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి ఈ యొక్క ఆప్షన్ అనేది మీరు ఎనేబుల్ చేసుకోవాలి. ఇలా ఎనేబుల్ చేసుకున్నట్లయితే మీకు ఒకవేళ మీరు మర్చిపోయినా కూడా పవర్ సేవింగ్ మోడ్లో పెట్టి అది ఆటోమేటిక్గా బ్యాలెన్స్ మోడ్లోకి వచ్చేస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి ఆటోమేటికల్లీ ఎంటర్ పవర్ సేవింగ్ మోడ్, దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోవాలి. ఇది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీరు 100% ఛార్జ్ పెట్టుకొని ఎక్కడికైనా వెళ్ళింటారు, వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ బ్యాటరీ అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది అనమాట. అయిపోయినప్పుడు ఏంటంటే మీకు తెలియకుండా స్విచ్ ఆఫ్ కూడా అవ్వచ్చు. అలాంటప్పుడు ఏంటంటే మీరు ఒక సెట్టింగ్ చేసుకోవాలి. అంటే బ్యాటరీ వచ్చేసి మనకు 20%, ఇక్కడ నేను 20% వరకు అయితే సెట్ చేశాను అనమాట. అంటే 20% వరకు వచ్చినప్పుడు ఏంటంటే అది ఆటోమేటిక్గా పవర్ సేవింగ్ మోడ్లోకి వచ్చేస్తుంది. అంటే ఇదిగిన మనం ఎనేబుల్ చేసుకోకుంటే 10 నిమిషాలలోనే స్విచ్ ఆఫ్ అయిపోతుంది అనుకో. అలాగే ఇదిగిన మనం సెట్ చేసుకున్నట్లయితే 20% వరకు బ్యాటరీ సేవింగ్ మోడ్, మనకు అక్కడ నుంచి 2-3 hours కూడా మన మొబైల్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. 2-3 hours కాదు, 4 to 5 hours కూడా మనం యూజ్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఓన్లీ కాలింగ్ కోసం ఇంపార్టెంట్ అయిన యాప్స్ మాత్రం యూజ్ చేస్తాం కాబట్టి ఈ యొక్క 20%లో మనం సెట్ చేసుకున్నట్లయితే ఇప్పుడు ఆటోమేటిక్గా 20%కి వచ్చినప్పుడు అది పవర్ సేవింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇలాగా ప్రతి ఒక్కరూ ఆటోమేటికల్లీ ఎంటర్ పవర్ సేవింగ్ మోడ్ ఆన్ చేసుకొని ఇక్కడ 20% వరకు పెట్టుకోండి. ఇంకోటి వచ్చేసి స్లీప్ స్టాండ్ బై ఆప్టిమైజేషన్. ఈ సెట్టింగ్స్ మీరు ఎనేబుల్ చేసుకున్నట్లయితే మీ దగ్గర బ్యాటరీ త్వరగా అయిపోవచ్చింది, అంటే మీరు 100% పెట్టుకున్నప్పుడు ఒక 30% 40%కి వచ్చింది. అలాంటప్పుడు ఈ యొక్క ఆప్షన్ మీరు ఎనేబుల్ చేసి పెట్టుకున్నట్లయితే మీకు బ్యాటరీ అనేది ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంటే త్వరగా అయిపోకుండా మనకు బ్యాకప్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి అప్లికేషన్స్ నోటిఫికేషన్స్ అనేది అవన్నీ పవర్ సేవింగ్ మోడ్లోకి వెళ్ళి ఆప్టిమైజ్ అవుతాయి అనమాట. అందుకోసం చెప్పేసి మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది కొంచెం పెరుగుతుంది. ఇంకోటి వచ్చేసి యాప్ క్విక్ ఫ్రీజ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు కొన్ని యాప్స్ అనేది మనకి ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. కొంచెం వెయిట్ చేయాలి, ఎందుకంటే నా మొబైల్లో చాలా యాప్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం స్లోగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇవన్నీ కూడా నా మొబైల్ ఉన్నటువంటి యాప్స్ అనమాట. ఈ యాప్స్లలో మీరు కొన్ని యూజ్ చేయని యాప్స్ ఉంటాయి అనమాట. అంటే మీరు ఏదో ఒకసారి ఇన్స్టాల్ చేసుకుని ఉంటారు, తర్వాత ఎప్పుడో అది యూజ్ అవుతుంది రేరుగా. అలాంటప్పుడు
ఆ యాప్స్ అనేది మీరు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నట్లయితే అవసరమైనప్పుడు మాత్రమే అది ఆన్ చేసుకున్నట్లయితే ఆ యాప్ అనేది ఆన్ అవుతుంది. లేదంటే కనుక మీరు ఫ్రిడ్జ్ లో పెట్టకుంటే ఆ యాప్ అనేది బ్యాక్గ్రౌండ్ లో కూడా రన్ అవుతుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ లో రన్ అయినప్పుడు ఏంటంటే మన బ్యాటరీ మీద ప్రెజర్ పడుతుంది, త్వరగా బ్యాటరీ అనేది అయిపోతుంది అనమాట. అందుకోసం చెప్పేసి ఇలాగా మీరు ఏదైనా కూడా యూజ్ చేయని యాప్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నట్లయితే ఇలాగా మీరు ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్నట్లయితే మీకు ఆటోమేటిక్గా ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత వచ్చేసి ఇంకొకటి కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత యాప్ బ్యాటరీ మేనేజ్మెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మనకు మన మొబైల్లో ఉన్నటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు కనిపించడం అయితే జరుగుతుంది అనమాట. ఇందులో నుంచి కూడా మీరు యూజ్ చేయని అప్లికేషన్ ఏమైనా ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ యాప్ నేను యూజ్ చేయట్లేదు, దీని మీద క్లిక్ చేస్తున్నా. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్టిమైజ్ బ్యాటరీ యూసేజ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీన్ని ఏం చేయాలంటే ఆటో ఆప్టిమైజేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసి కొంతమందికి ఏంటంటే ఇది అలో బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ ఇది మీకు ఆన్ లో ఉంటుంది అనమాట. ఇది ఆన్ లో ఉన్నట్లయితే ఈ యొక్క యాప్ అనేది మీకు మీ మొబైల్లో బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే మీరు యూజ్ చేసినా చేయకున్నా కూడా బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటుంది. అందుకోసం చెప్పేసి దీన్ని మీరు ఆఫ్ చేసుకోవాలన్నమాట. దీన్ని మీరు ఇలా ఆఫ్ చేసుకున్నట్లయితే ఈ యాప్ అనేది బ్యాక్గ్రౌండ్ లో రన్ కాకుండా ఉంటుంది, మీ యొక్క బ్యాటరీ కూడా త్వరగా అయిపోకుండా ఉంటుంది. ఇలాగే మీరు ప్రతి ఒక్క అప్లికేషన్స్ అనేది ఒక్కొక్కటి చెక్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని అప్లికేషన్స్ కు మనకు తెలియకుండానే మనం పర్మిషన్స్ ఇస్తాం అనమాట. అప్పుడు ఏంటంటే ఆ యొక్క యాప్ అనేది బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇంకొక యాప్ ఓపెన్ చేసి చూస్తాను నేను. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇక్కడ లెన్స్ కార్డ్ సంబంధించిన యాప్ ఉంది. మనం దీన్ని రోజైతే యూజ్ చేయం కదా, రేర్ గా యూజ్ చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. అలాంటప్పుడు ఏంటంటే ఈ యాప్ మీద క్లిక్ చేసి ఇది కూడా నేను బ్యాక్గ్రౌండ్ లో రన్ కాకుండా దీన్ని ఆఫ్ చేసి పెట్టాను అనమాట. దీనికి ఆన్ లో ఉన్నట్లయితే మీకు ఈ యాప్ కూడా బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటుంది. అందుకోసం చెప్పేసి ఈ యాప్ ను కూడా ఆఫ్ చేసి పెట్టుకోండి. ఇలాగా తర్వాత ఆప్టమైజ్ బ్యాటరీ యూస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీన్ని ఆటో ఆప్టమైజ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైనా కూడా మీరు ఈ యాప్ ఓపెన్ చేసినప్పుడు మీకు అది ఆటోమేటిక్ గా ఆప్టమైజ్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే మీరు ఆ యాప్ యూజ్ చేయకుండా మానుకుంటారో ఆటోమేటిక్ గా ఆప్టమైజ్ అయిపోతుంది. ఇలాగా మీరు కూడా మీరు యూజ్ చేయని యాప్స్ ఏమైనా ఉంటే ఆప్టమైజేషన్ లో పెట్టుకోవాలన్నమాట. ఇలాగ ప్రతి ఒక్కరు మీరు యూజ్ చేసే యాప్స్ కు ఈ సెట్టింగ్స్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మన మొబైల్లో ఉన్నటువంటి యాప్స్ అప్లికేషన్స్ వచ్చేసి ఎంత బ్యాటరీ కన్జ్యూమ్ చేస్తున్నాయి, అంటే ఎంత బ్యాటరీ యూజ్ చేస్తుంది అని చెప్పేసి కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గా హై పర్ఫార్మెన్స్ లో అంటే బ్యాటరీ యూసేజ్ బై యాప్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద ఒకసారి మనం చూసినట్లయితే వాట్సాప్ వచ్చేసి 8.1% అనేది మన యొక్క బ్యాటరీలో నుంచి ఇది యూజ్ చేస్తుంది. తర్వాత యూట్యూబ్ వచ్చేసి 7.22% అనమాట. క్రోమ్ బ్రౌజర్ వచ్చేసి 5.7% ఇది మనకు యూజ్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా వాట్సాప్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి బ్యాటరీ యూసేజ్ పర్సెంటేజ్ 8.1%. అంటే టోటల్ 100% మనం ఛార్జ్ చేసినట్లయితే బ్యాటరీ, అందులో నుంచి 8.1% బ్యాటరీ వచ్చేసి మనకు వాట్సాప్ యూజ్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనం బ్యాటరీ యూసేజ్ చూసినట్లయితే 405 mAh బ్యాటరీ అనేది ఇది మనకు కన్జ్యూమ్ చేసింది అనమాట. ఇలాగా చెక్ చేసుకోవచ్చు అనమాట. చెక్ చేసుకొని ఇలాగే కొన్ని యాప్స్ ఉంటాయి కదా మన దగ్గర, ఆ యాప్ మనం ఓపెన్ చేసి ఎక్కువ బ్యాటరీ ఏ యాప్ అయితే కన్జ్యూమ్ చేస్తుందో ఆ యాప్ ను మనం బ్యాక్గ్రౌండ్ లో డేటా అనేది మనం ఆఫ్ చేయాలన్నమాట. ఆఫ్ చేసి ఆటో ఆప్టిమైజేషన్ మనం ఎనేబుల్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు బ్యాటరీ అనేది ఎక్కువగా సేవ్ అవుతుంది అనమాట. అంటే బ్యాటరీ అనేది త్వరగా అయిపోకుండా ఉంటుంది. ఇది కూడా మీరు ప్రతి ఒక్కరు ఈ సెట్టింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత ఇంకోటి వచ్చేసి మనకు ఇలా ఒకసారి స్వైప్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకు నోటిఫికేషన్స్ అనేది వస్తూ ఉంటాయి అనమాట. ఇవన్నీ మీకు కొన్ని నోటిఫికేషన్ యూజ్ అవుతాయి, కొన్ని నోటిఫికేషన్స్ అనేది యూజ్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్గా వాట్సాప్ చూసినట్లయితే మనకు వాట్సాప్ నోటిఫికేషన్ అనేది కొంతమందికి యూజ్ అవ్వచ్చు, ఎందుకంటే ఎవరు పెట్టారు మెసేజ్ అని చెప్పి చూసుకోవడానికి నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకుంటారు, అది ఓకే. కానీ ఇందులో కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి లెన్స్ కార్డు సంబంధించినటువంటి మనకు నోటిఫికేషన్ వచ్చింది. ఈ యొక్క లెన్స్ కార్డు సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకు అవసరం లేదు. అలాంటప్పుడు దీన్ని మనం ఆఫ్ చేసుకోవాలన్నమాట. దీని మీద ఒకసారి క్లిక్ చేయాలి. దీని మీదనే ఎక్కడైతే మనకి నోటిఫికేషన్ వచ్చింది కదా, దీని మీద ఒకసారి ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే ఇక్కడ మనకు టర్న్ ఆఫ్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ యొక్క టర్న్ ఆఫ్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి టర్న్ ఆఫ్ మీద క్లిక్ చేయాలి. ఇలా మనం క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క లెన్స్ కార్డుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మనం ఆఫ్ చేసినట్లు అయిపోతుంది అనమాట. ఇలాగా మీకు ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి జెప్టోకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా నాకు వచ్చింది. దీని మీద ఒకసారి క్లిక్ చేసి టర్న్ ఆఫ్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి టర్న్ ఆఫ్ మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఇంకా జెప్టోకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేది మనకు రాకుండా ఉంటాయి అనమాట. ఇలా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏంటంటే మనకు డిస్ప్లే ఆన్ అవుతుంటుంది కాబట్టి బ్యాటరీ అనేది త్వరగా అయిపోతుంది. ఇలా మీరు అవసరం లేని నోటిఫికేషన్స్ అనేది మీరు ఆఫ్ చేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి మీ యొక్క బ్యాటరీ మీద ఎక్కువ భారం పడకుండా ఉండాలంటే, అంటే ప్రెజర్ పడకుండా ఉండాలి, బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా రావాలి అనుకుంటే మీరు లైవ్ వాల్ పేపర్స్ అనేది మీరు యూజ్ చేయకూడదు అనమాట. ఎందుకంటే చాలామంది లైవ్ వాల్ పేపర్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. లైవ్ వాల్ పేపర్స్ వచ్చేసి మీకు
వాల్పేపర్స్ మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు లైవ్ వాల్పేపర్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇవన్నీ వచ్చేసి లైవ్ వాల్పేపర్స్ అనమాట. ఈ యొక్క లైవ్ వాల్పేపర్స్ మనం సెట్ చేసి పెట్టుకున్నట్లయితే మనకు బ్యాటరీ అనేది త్వరగా అయిపోతుంది. మీరు ఒకసారి గమనించండి. నార్మల్ వాల్పేపర్స్ పెట్టుకొని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేసి చూడండి, తర్వాత లైవ్ వాల్పేపర్ పెట్టుకొని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేసి చూడండి. మీకు బ్యాటరీ అనేది ఎంత డిక్రీజ్ అవుతుంది, ఎంత ఇంక్రీజ్ అవుతుంది అనేది మీరు గమనించవచ్చు. అందుకని చెప్పేసి ఎవరైనా కూడా బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ రావాలి అనుకున్న వారు లైవ్ వాల్పేపర్ అనేది మీరు యూజ్ చేయకుండా నార్మల్ వాల్పేపర్ అనేది మీరు యూజ్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా ప్రతి ఒక్కరు గమనించాలి. ఇలాగా ప్రతి ఒక్కరూ నేను చెప్పిన సెట్టింగ్స్ కొన్ని చేసుకున్నట్లయితే కంపల్సరీగా మీ యొక్క బ్యాటరీ బ్యాకప్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. మనం కొత్త మొబైల్ కొన్నప్పుడు బ్యాటరీ బ్యాకప్ ఎంత వస్తుందో ఈ సెట్టింగ్ చేసుకున్న తర్వాత మీరు 1 year తర్వాత యూజ్ చేసినా కూడా అలాగే బ్యాటరీ బ్యాకప్ అనేది వస్తుందన్నమాట. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు నేను చెప్పిన సెట్టింగ్స్ అనేది ఫాలో అవ్వండి. మీ యొక్క బ్యాటరీ లైఫ్ కూడా పెంచుకోండి, తర్వాత బ్యాకప్ కూడా ఇంక్రీజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.